ఏంటి? గద్దరు అతను అర్బన్ టెర్రరిస్ట్ అనే విషయంలో అందరికీ తెలిసి ఈ విషయం. ఇప్పుడు భారతదేశంలో అర్బన్ టెర్రరిస్ట్ అని కొందరున్నారు, జంగిల్ టెర్రరిస్ట్ అని కొందరున్నారు, రూరల్ టెర్రరిస్ట్ అని కొందరున్నారు. మూడు వెరైటీస్: అర్బన్, రూరల్, జంగిల్. ఉమ్, టెర్రరిస్ట్ అనగానే మనకు తుపాకులు పట్టుకున్న అడవుల్లో ఉన్న వాళ్ళే కనపడతారు. అర్బన్ టెర్రరిస్టులు చాలా మంది ఉన్నారు కదా. గద్దర్ తన జీవితం అంతా కూడా యాంటీ నేషనల్ గా వ్యవహరించాడు. గద్దర్ అనే పేరే యాంటీ నేషనల్ కదండి. గద్దార్ మీన్స్ దేశద్రోహి అని అర్థం. ఆయన అసలు పేరు విఠలరావు. విఠలరావు అంటే దేవుడి పేరు. విఠలుడు అంటే విష్ణుమూర్తి కదా. అందుకని తన పేరును గద్దార్ అని మార్చుకున్నాడు. మార్చుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాల మీద ఫైట్ చేసి చిట్ట చివరికి ఎల్కే అద్వానీ గారి దగ్గరికి వెళ్ళాడు. గుర్తుంచుకోండి మీరు, మీకు గుర్తొస్తుందా? ఎల్కే అద్వానీ గారి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ? మన హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో వెళ్ళి తన మీద ఉన్న కేసుల్ని రద్దు చేయండి అని ఎల్కే అద్వానీ గారిని రిక్వెస్ట్ చేశాడు. నిజమా అబద్ధమా? అవును అవును కదా. అవును అవును. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఎందుకు ఇంతకుముందు మీరు అట్లా ఉన్నారంటే అదంతా ఏదో ఒకటి పిచ్చి పని చేశాను అన్నాడు ఆయన. అది ఆయన స్టేట్మెంట్. ఉమ్, ఉమ్, అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పురస్కారం ఇచ్చినప్పుడు వాళ్ళు సిఐడీల నుంచి, వాళ్ళ ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. అవన్నీ పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. అంతేగాని ఇప్పుడు కేవలం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదో కళ్ళు మూసుకొని సంతకాలు పెడతారని మనం అట్లా అనుకోకూడదు. వీ షుడ్ నాట్ థింక్ లైక్ దట్. శివప్రసాద్ గారు.